కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయం కలకలం రేపుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న క్రమంలో తాజాగా బస్ టికెట్ ఛార్జీలను ఏకంగా 15% పెంచడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ విమర్శలను పక్కన పెట్టేసి తమ నిర్ణయం అమలు చేసేందుకు సిద్ధరామయ్య ముందుకు వెళ్తోంది. కర్ణాటకలో ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు వ్యవహారం రాజకీయ రచ్చగా మారింది. డీజిల్ రేటు, సిబ్బంది ఖర్చు పెరగడంతోనే ఛార్జీలు పెంచుతున్నట్లు కర్ణాటక మంత్రి హెచ్కే పాటిల్ చెబుతుండగా బీజేపీ మాత్రం మండిపడింది. మహిళలకు ఉచితంగా ప్రయాణమంటూ చెప్పి ఇలా ఛార్జీలు పెంచడంతో ఎవరికి ప్రయోజనమంటూ విమర్శిస్తోంది. కాంగ్రెస్ కర్ణాటకలో అధికారం చేపట్టిన తరువాత ఇచ్చిన హామీ మేరకు ఫ్రీ బస్ జర్నీ ఫర్ లేడీస్ స్కీమ్ అమలు చేసింది. అయితే స్కీమ్ సక్సెస్ అయినా ఆదాయం తగ్గిపోవడంతో ఈ స్కీమ్ అమలు భారంగా మారిందంటారు. ఈ కోణంలోనే కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, కళ్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లలో బస్సు ఛార్జీలను 15% పెంచారు. ఈ సందర్భంగా 4 ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లలో 10 ఏళ్ల క్రితం డీజిల్ వినియోగం 9.16 కోట్లు ఉండేదని, ఇప్పుడది 13.21 కోట్లకు పెరిగిందనేది కాంగ్రెస్ వాదన. అంతేకాకుండా సిబ్బందిపై రోజువారీ ఖర్చు 12.95 కోట్ల నుంచి 18.36 కోట్లకు పెరిగిందంటూ మంత్రి పాటిల్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఛార్జీల పెంపు నిర్ణయమని సమర్థించుకున్నారు. అయితే ఇది మెల్లగా అసలు స్కీమ్ ఎత్తేసే క్రమంలో భాగమని ఛార్జీలు పెంచడాన్ని వెనక్కి తీసుకోవాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది.